హలో ఫ్రెండ్స్, మన దేశంలో జరిగే ప్రతి ఎలక్షన్ లో ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈసారి 2024 లోక్సభ ఎన్నికలలో అలాంటి సంచలనమే జరిగింది. అదేంటంటే బీజేపీ పార్టీ అయోధ్యలో ఓడిపోవటం. హిందుత్వ వాదంతో రాజకీయాలు చేసే బీజేపీ పార్టీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను చాలా వైభవంగా నిర్వహించింది. కానీ ఈసారి ఉత్తరప్రదేశ్ లో అనుకున్నన్ని సీట్లు రాకపోగా అసలు అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ లో బీజేపీ పార్టీ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో దేశ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలేంటి, ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామ మందిర సెంటిమెంట్ పనిచేయకపోవడానికి గల కారణాలేంటి అనే ఈ విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయోధ్య ఇప్పుడు మన దేశంలోని హిందూ ప్రజలందరికీ ఒక సెంటిమెంట్ లా మారింది. ఈ అయోధ్య రామ మందిరం అంశంను మన దేశ రాజకీయాలలో 1991 నుంచి ఉపయోగించుకుంటూనే ఉన్నారు. అలా రాను రాను అయోధ్య రామ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజలందరికీ ఒక భావోద్వేగంగా మారింది. కానీ మొత్తానికి సంవత్సరాల తరబడి జరిగిన పోరాటం, కోర్టు కేసు, వాదనలు, తీర్పుల తర్వాత అయోధ్య శ్రీరామునికే దక్కింది. రామ జన్మభూమి శ్రీరామునికి దక్కడంలో హిందూ సంఘాల కృషి ఉన్నప్పటికీ బీజేపీ ఇచ్చిన సపోర్ట్ కూడా కాదనలేని అంశం. దాంతో రామ జన్మభూమికి సంబంధించిన ప్రతి పోరాటం రాజకీయంగా బీజేపీకి బాగా కలిసొచ్చింది. 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రామ జన్మభూమికి సంబంధించిన తీర్పు శ్రీరామునికి అనుకూలంగా వచ్చింది. దాంతో బీజేపీ పార్టీ రామ జన్మభూమికి ఇచ్చిన మద్దతు కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజలందరి నుండి మద్దతు పెరిగింది. ఇక కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేయడం, 2024 ఎన్నికల ముందు రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో అయోధ్యలో వేగంగా పనులు జరిగాయి. అందరూ ఊహించిన ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందు 2024 జనవరిలో రామమందిర నిర్మాణం జరిగి బాలరాముడి ప్రతిష్టాపన జరిగింది. ఈ వేడుకను కేంద్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా నిర్వహించింది. ఈ రామమందిర నిర్మాణం లోక్సభ ఎన్నికలలో బాగా కలిసొస్తుందని అందరూ అనుకున్నారు. అయోధ్యలో బాలరాముడిని దర్శనం చేసుకోవడానికి దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు, రైల్వే లైన్ వంటి వాటితో పాటు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా జరిగాయి. ఇలా అయోధ్య రూపురేఖలే మారిపోయాయి. స్వయంగా మోడీ గారే ఎన్నికల ప్రచార సభలో అయోధ్య అంశాన్ని లేవనెత్తి ప్రచారం కూడా చేశారు. అయితే ఏ మందిర నిర్మాణం చూపించి ఎన్నికలలో ఓట్లు అడిగారో ఆ అయోధ్య రామ మందిరం ఉన్న నియోజకవర్గంలోనే బీజేపీ అభ్యర్థి గెలవలేకపోయారు. అయోధ్య రామ జన్మభూమి ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. కానీ ఫైజాబాద్ లోక్సభ స్థానాన్ని ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి గెలిచి బీజేపీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఈ స్థానంలో ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో 1991, 1996, 1999 మూడు సార్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 2004లో బీఎస్పీ, 2009లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. కానీ మరలా 2014, 2019లో బీజేపీకి చెందిన లల్లు సింగ్ వరుసగా 2 సార్లు గెలిచారు. కానీ 2024లో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉన్న ఈ స్థానం సమాజ్వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్ 54,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. అసలు ఫైజాబాద్ లో బీజేపీ ఓటమికి కారణాలు ఏంటి అని గమనిస్తే మొదట చెప్పుకునేది అయోధ్యలో అభివృద్ధి పేరుతో రోడ్ల విస్తరణ వల్ల చాలా మంది వారి దుకాణాలను, ఇళ్లను కోల్పోయారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ప్రజలు బీజేపీపై కోపంగా ఉన్నారు. ఇది కాక అయోధ్య అభివృద్ధి చెందడాన్ని చూసి దేశంలోని చాలా మంది ధనవంతులు స్థానికంగా భూములు కొనడానికి ఆసక్తి చూపటం, అలాగే మరికొంతమంది స్థానికుల నుండి బలవంతంగా భూములు కొనుగోలు చేయటం. ఇక రెండవ కారణం యూపీలోని ప్రజలకి బీజేపీపై ఉన్న వ్యతిరేకత. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఇక్కడ ప్రజలు 2014, 2019లో భారీ విజయాన్ని అందించారు. ఉత్తరప్రదేశ్ లోక్సభలో 80 స్థానాలు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఇదే. కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే యూపీ చాలా కీలకం. 2014లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 స్థానాలు గెలిచింది. అదేవిధంగా 2019లో 62 స్థానాలు గెలిచింది. కానీ 2024లో మాత్రం కేవలం 33 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ ఎన్డీఏ కూటమితో కలుపుకొని కేవలం 36 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వంపై ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యతిరేకతకి కారణం రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీక్ వంటి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇక
మూడో కారణం, ఫైజాబాద్ లో 2014, 2019లో వరుసగా 2 సార్లు బీజేపీ అభ్యర్థి అయిన లల్లు సింగ్ ఎంపీగా ఉన్నారు. ఒక అభ్యర్థి వరుసగా 2 సార్లు గెలిచాక మూడోసారి కూడా గెలవాలి అంటే అది అంత సులువు కాదు. కాబట్టి 2024లో బీజేపీ అభ్యర్థిని కనుక మార్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. ఇక మరో కారణం ఇండియా కూటమి. ఫైజాబాద్ స్థానంలో కాంగ్రెస్ మద్దతు సమాజ్వాదీ పార్టీకి లభించింది. 2014లో కాంగ్రెస్ పార్టీకి ఫైజాబాద్ లో 1,00,000కు పైగా ఓట్లు, అలాగే 2019లో 53,000 ఓట్లు పడ్డాయి. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ మద్దతు సమాజ్వాదీ పార్టీకి లభించడం వల్ల బీజేపీకి ఓటమి తప్పలేదు. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకమైన అయోధ్య ఉన్న స్థానంలో బీజేపీ ఓడిపోవడానికి కారణాలు మాత్రం ఇవే. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.